ఆంధ్ర రాష్ట్రంలో గత నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఈరోజు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పథకాలు కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనే నినాదంతో ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల కౌంటింగ్లో కూటమి అభ్యర్థులు 127 స్థానాలు, వైసీపీ 13 స్థానాలు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఫలితాలు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరస్కరించినట్లు అర్థమవుతుంది. కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో తమ ఎన్నికల ఫ్యాషన్ సూపర్ 6 పథకాలను ప్రజలు గౌరవించారు. అయితే వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితం అవుతుంది. వైనాట్ 175 అన్న వైసీపీ ప్రభుత్వానికి ఆశాభంగం కలిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పాటుతో ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు ప్రజలు ఆకర్షణకు కారణమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇందులో జనసేన అధినేత పిఠాపురంలో గెలవడు అని చెప్పిన వైసీపీకి బిగ్ షాక్ కలిగిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఓటు చీలకూడదనే లక్ష్యం రాష్ట్రంలో ప్రధాన అంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గెలిపే కాకుండా జనసేన పోటీ చేసిన స్థానాల్లో సైతం గెలుపు ఖాయమనే విధంగా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెవెంత్ రౌండ్ 37,000 మెజార్టీ.